రానున్న ఎన్నికల్లో తెదేపా 130 నుంచి 150 అసెంబ్లీ స్థానాలతో పాటు 20కి పైగా పార్లమెంటు స్థానాలను గెలుపొంది కేంద్రంలోనూ కీలక పాత్ర పోషించనుందని ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. తెలుగుదేశం కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వంగవీటి రాధాతో కలిసి ఆయన హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గద్దె రామ్మోహన్ గెలుపొందుతారని ఎంపీ నాని ధీమా వ్యక్తం చేశారు. 4.5 సొంత ఇంటినే పూర్తి చేయలేని జగన్ రాజధాని నిర్మాణం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వంగవీటి రాధ అన్నారు. గద్దె రామ్మోహన్ గారు 35,000 ప్లస్ తో స్టార్ట్ అవబోతున్నారు. మెజారిటీ అది 50,000 కలవచ్చు, 60,000 కలవచ్చు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి తర్వాత హైయెస్ట్ మెజారిటీ విజయవాడ ఈస్ట్ వస్తుంది. ఇవాళ 130 నుంచి 150 సీట్లతో తెలుగుదేశం పార్టీ మళ్లీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది. అట్లాగే 20 ఎంపీలు గెలుచుకుని జాతీయ స్థాయిలో ఇవాళ ఒక కీలకమైనటువంటి పాత్ర చంద్రబాబు నాయుడు గారు పోషించబోతున్నారు. జగన్ రెడ్డి గారు ఇల్లు మారటానికే 4 సంవత్సరాలు పట్టింది. అలాంటిది ఒక రాజధాని నిర్మించి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పని కూడా ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. ఒక ఇల్లు కూడా పూర్తి స్థాయిలో కట్టలేని వ్యక్తి ఒక రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. విజయవాడ పార్లమెంట్ సభ్యుల కింద నాని గారు గాని, తూర్పు కింద రామ్మోహన్ గారు గాని పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు గెలుపొంది ప్రజలందరికీ సేవ చేస్తారని చెప్పని కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో, పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారి సహకారంతో, వివిధ అందరు మంత్రి మండలి అందరి సహకారంతో వీలైనంత ఎక్కువ అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మిగిలిన పనులన్నీ కూడా రానున్న కాలంలో వాటన్నింటినీ పరిష్కరిస్తూ నిత్యం వచ్చే సమస్యల్ని ప్రజల యొక్క సహకారంతో, అధికారుల యొక్క సహకారంతో సమన్వయపరుచుకుంటూ వాటిని సాధిస్తామని చెప్పి నామినేషన్ 20వ తారీఖున వేయడం జరుగుతోంది.